కట్టారో వారికి కోరికలు తీర్చిన గుంజ, కొత్తగా వచ్చి న్యాయమైన కోరికలు కోరుకునే వారికి కోరికల గుంజ, 2 గుంజలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇకపోతే సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట. 6 గంటలకి ఈసారి ముంబై తరహాలో ప్రత్యేక మహాధూప ఆరతి 6 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు 5 రోజుల పాటు మహాధూప ఆరతి చాలా బాగుంటుంది. ఆ మహాధూప ఆరతి కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభం చేస్తా ఉన్నాం. ఇక యథావిధిగా 6:30కి 108 జంటలతో, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా వినాయక చవితి వేడుకల్లో 108 జంటలతో ఒకేసారి వారి చేతే మట్టి వినాయకుడిని తయారు చేసి, వారి చేతే వినాయకుడికి పూజలు చేసి, వారి చేతే ఆ మట్టి విగ్రహాన్ని అక్కడే కరిగించే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమానికి మాకు సపరేట్గా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దానికి ఇచ్చేస్తారు ఆ కార్యక్రమం. ఇక 15/9/2026 మంగళవారం అంటే 2వ రోజు ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాదాలు. అదే 9 గంటలకు విద్యా గణపతి పూజ. అంటే ఆ రోజు విద్యా గణపతిగా కొలువై ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా పెన్నులు, పెన్సిళ్ళు ఎంతమంది వచ్చినా, లాస్ట్ టైం 10,000 మంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పాఠ్యపుస్తకాలు అందించాం. ఈసారి కూడా పాఠ్యపుస్తకాలు అందిస్తాం. అదేవిధంగా 4 గంటలకు ఉట్టి మహోత్సవం కార్యక్రమం. నాకు తెలిసి గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమం చేసేది లంబోదర సెంటరే. దానికి ఖచ్చితంగా 2వ రోజు గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇక 6 గంటలకి ప్రత్యేక మహాధూప హారతి. ఇక 16/9/2026 బుధవారం అంటే 3వ రోజు ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు. అయితే ఈసారి భక్తులందరూ గమనించాలి, మనకి ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా మనం ప్రసాద వితరణ చేస్తాం. ఒక ప్రసాద వితరణ మనం దాదాపు 400 కేజీలు చేస్తాం. లాస్ట్ టైం మనకి 3 దాతలు అన్నదాన కార్యక్రమం చేశారు. కానీ ఈసారి ఏంటంటే ఒక్కరోజు మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మిగతా 5 రోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు కంటిన్యూగా ప్రసాద వితరణ మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 3వ రోజు 16వ తేదీ సాయంత్రం 6:30కి పూలాంగి సేవ. 108 రకాల పూలతో స్వామివారికి 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా వచ్చేటటువంటి ప్రతి భక్తుడి చేత, ప్రతి భక్తురాలి చేత పూలు చల్లించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం. అది కూడా 3వ రోజు సాయంత్రం 6:30కి విశేష పూలాంగి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇక 17/9/2026 గురువారం అంటే 4వ రోజు గరిక పూజ ఉదయం 8 గంటలకు జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక మహాధూప ఆరతి కార్యక్రమం. సాయంత్రం 7 గంటలకి మన కళాంజలి లైవ్ ఆర్కెస్ట్రా మరియు కొత్త యంగ్ రాక్ స్టార్ మహి ఈవెంట్స్ వారిచ్చే ఈసారి పాట కచేరీ మరియు డ్యాన్స్ ప్రోగ్రాం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ రోజు 50,000 మంది నుంచి 60,000 మంది ఆ కార్యక్రమానికి పాల్గొంటారు. అదే రోజు మన లంబోదర గణేష్ లడ్డు వేలం పాట కూడా 8 గంటలకి 4వ రోజు సాయంత్రం ఈవెంట్లోనే జరుగుతుంది. అదేవిధంగా ఇక చివరి రోజు 18/9/2026 అంటే శుక్రవారం ఉదయం 8 గంటలకు పూజ మరియు తీర్థప్రసాదాలు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక మహాధూప హారతి. చివరి రోజు నగరం మొత్తం కూడా అంగరంగ వైభవంగా 20 కళా బృందాల చేత హైదరాబాద్ డీజే. ఈసారి మహాశివుడు వినాయకుడి తండ్రి, ఆయన శివుడి మీద కూర్చొని ఉంటాడు కాబట్టి ఈసారి అఘోరాలు కాశీ నుంచి అఘోరాల చేత ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా చివరి రోజు ఉండబోతా ఉంది. అంతేకాదు ఆ రోజు చివరి రోజు అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మాకు గత 3 సంవత్సరాల నుంచి అన్ని విధాల
సహకరిస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, నెల్లూరు రూరల్ ప్రజానాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక చివరి మాటలు ముగించే ముందు మా కమిటీ అందరి తీర్మానం, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2026 నుంచి ₹1 చందా దండకుండా మా వినాయక చవితి ఉత్సవాలు చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా నెల్లూరు నగర ప్రజలకి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ₹1 ఏ షాప్ ముందరికి వెళ్ళి చందా బుక్ కొట్టించి, ఏ ఇంటికి వెళ్ళి చందా బుక్తో మాది లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ, మీరు చందా రాయాలి అని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు కానీ, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఎవ్వరు కూడా రారు. ఒకవేళ లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో ఎవరన్నా మీ షాప్ ముందరకు వచ్చినా, మీ ఇంటి ముందరకు వచ్చినా, మీరు స్వయంగా నాకు కానీ, చక్రికి కానీ, లేదంటే మా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరికైనా కూడా కాల్ చేసి చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అయ్యే ప్రతి రూపాయి ఖర్చు మా లంబోదర జంబో కమిటీ 100 నుంచి 200 మంది మా కమిటీ సభ్యులు ఉన్నారు. మా కమిటీ సభ్యులు గత 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, అసలు చందాలు దండొద్దు, మనమే చేద్దామని. కానీ ప్రతి భక్తుడికి మనం 500 రూపాయలు ఇచ్చినా, 1000 ఇచ్చినా, 5 రూపాయలు ఇచ్చినా, నా స్వామి, నా లంబోదరుడు అని చెప్పి ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొంటాడనే ఒక ఉద్దేశంతో మనం చందాల కార్యక్రమం పెట్టేవాళ్ళం. కానీ ఈసారి నుంచి ఇక ఎప్పటికి కూడా దానికి అయ్యే ఖర్చు పూర్తిగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 200 మందితో కమిటీ ఉంటుంది. మా కమిటీ వాళ్ళే దీనికి వ్యయ ప్రయాసలు పూర్తి బాధ్యత మా కమిటీ సభ్యులే తీసుకుంటున్నారు. ఈసారి ఇది ప్రత్యేకం. ఈసారి నుంచి నేను చెప్తా ఉన్నా, నాకు తెలిసి వినాయక చవితులు చందాలు అనకుండా ఎక్కడా జరగవు. లంబోదర గణేష్ సెంటర్లో ఈ సంవత్సరం నుంచి చందాలు దండకుండా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని చెప్పి, దీనికి కారణమైన మా కమిటీ సభ్యులందరి పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాం, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఒక పార్టీకి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినది కాదు. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన కమిటీ. దానికే ఈరోజు మీరందరూ చూడొచ్చు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రులు కూడా ఈ కమిటీలో చాలామంది ఉన్నారు. ఈరోజు ఒకరు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. కావున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చే నెల 14/9/2026 సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే లంబోదర గణేష్ ఉత్సవాల్లో మీరందరూ కూడా పాల్గొని ఈసారి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు మీరందరూ కూడా రావాలని, భక్తులందరూ విచ్చేయాలని మరీ కోరుకుంటాము. సరిపోవా? ముఖ్యంగా కొన్ని పురాణ ఈ సంవత్సరం ముఖ్యంగా నేటి తరానికి మన పురాణాల్లో ఉన్న కొన్ని వైభవంగా మన పురాణాల్లో రచించిన కొన్ని కథలను నేటి తరం ప్రజలకి తెలియజేసే విధంగా
కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడిన మన యథార్థ సంఘటనను ఉద్దేశిస్తూ ఈ వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా హిరణ్యకశిపుని వధ అనంతరం నరసింహస్వామి కోపోద్రితుడై సృష్టిని విలయ తాండవం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్థనల మేరకు ఆ మహాశివుడే స్వయంగా ఒక శరభ మృగ అవతారంలో ధరిస్తాడు. ఈ శరభ మృగం 8 కాళ్లతో సగం మనిషి ఆకారంలో సింహం తల రూపంలో ఒక భయానకంగా ఇది సృష్టించబడుతుంది మహాశివుని చేత. ఈ సర్వముగ్రం ఎప్పుడైతే నరసింహస్వామిని కోపాన్ని శాంతింపజేస్తుందో ఈ సర్వముఖం కూడా విపరీతమైన కోపానికి లోనై అదేవిధంగా సృష్టి నాశనానికి విపత్తుకు కారణమైనప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు 2 తలల ఒక భయంకర గంభీర పక్షి రూపాన్ని ధరించి 100 ఏనుగులు బలం కలిగిన ఆ పక్షి రూపాన్ని ధరించి ఈ శరభ వాహనాన్ని శాంతింపజేయడం జరుగుతుంది. ఈ పురాణ కథ ఆధారంగా ఈసారి మన వినాయకుడిని ప్రత్యేకంగా కలకత్తాలో అమ్మవారి విగ్రహాలు దసరా ఉత్సవాలు విశిష్టంగా తయారు చేసే విగ్రహాలు తయారు చేసే వారి నుంచి 8 మంది కళాకారుల్ని గత 20 రోజుల నుంచి నెల్లూరులో తీసుకొచ్చి వారి చేత ఈసారి ఈ పురాణ కథన ఆధారంగా కొంతమంది పండితులతో కొంతమంది కళాకారులతో చర్చించి ఒక అద్భుతమైన రూపాన్ని మేము చేయడం జరుగుతుంది. ఈ రూపం పేరు శరభ వాహన గండబేరుండ లంబోదరుడు. దాదాపు ఈ వాహనానికి 21 అడుగు ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ విగ్రహంలో మొత్తం బంకమట్టి ఎండుగడ్డి ఈ 2 పదార్థాలు తప్పితే 3వ పదార్థం వాడకుండా ముఖ్యంగా మన నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా మన గణేష్ ఘాట్లో ఎప్పుడైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వందలాది విగ్రహాలు ఈ వినాయక చవితిని పురస్కరించుకొని నిమజ్జనం జరుగుతున్నాయో అవి కరగకుండా అలాగే వ్యర్థాలు ఉండిపోయి అక్కడ ఉన్న చెరువులో ఉన్న చేపలకు కానీ ఆ చుట్టుపక్కల చూస్తున్న ప్రజలకు కానీ ఇలా మన చెరువుకే ముప్పు వాటిల్లే పరిస్థితి గమనిస్తున్నాం. ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ వ్యర్థాల నిర్మూలనకు జరుగుతుంది. అలాగే ఈ వ్యర్థ నిర్మూలనకు ముఖ్యంగా భాగంగా పోషిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే గణేష్ కమిటీ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలుసు ఎంత కష్టపడుతున్నారో. ఈ వినాయక నిమజ్జనం అయిన తర్వాత ఈ చెత్తను తీయడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో వీళ్ళందరూ కూడా స్వయంగా తెలుసు. అందుకని మార్పు మా నుంచే మొదలవ్వాలని చెప్పి మేమే ఈసారి పూర్తిగా మట్టి విగ్రహాలు ఒక అపోహ ఉంది, 10 అడుగులు పెట్టచ్చు 20 అడుగులు నిలబడదని. పూర్తిగా ఆ అపోహలన్నీ పటాపంచలు చేసే విధంగా 21 భారీ విగ్రహాన్ని దాదాపు 18 అడుగుల వెడల్పు 21 భారీ విగ్రహాన్ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితో మేము నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడే స్వయంగా మన నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు, భారీ ఊరేగింపు కూడా చేసుకునే విధంగా ఆ స్టెబిలిటీతో కూడిన విగ్రహాన్ని ఇది ఒక మెసేజ్గా రేపు సంవత్సరం కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు నెల్లూరులో ఏర్పాటు చేసేదానికి మా వంతుగా ముందుగా మేమే ప్రయత్నం చేసే కార్యక్రమం ఈ విగ్రహంతో చేశాం. అలాగే గత 2 సంవత్సరాలుగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ 3వ సంవత్సరం కూడా అన్ని తామై మా ముందుండి నడిపిస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్ గారికి, నెల్లూరు పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే వందలాది మా కమిటీ సభ్యులందరికీ పేరున అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ఎలాగైతే మేము ఒక నిర్ణయం తీసుకున్నామో గతంలో జరిగిన కొన్ని పరిస్థితుల ప్రభావంగా మా కమిటీ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ లంబోదరా పేరుతో చందాలు ఎక్కడా వసూలు చేయము, ఎవరిని చందాలు అడగము. మా కమిటీలో దాదాపు 100 నుంచి 200 మంది 1000 నుంచి అన్లిమిటెడ్గా ఈ దేవుడి కోసం, వాళ్ళ కోరికల కోసం, భక్తి కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితుల పట్ల మార్పు కోరుకునేవారు చాలామంది ఉన్నారు. మేమందరం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఎక్కడా కూడా చందాలు దండకుండా పూర్తిగా లంబోదరుణ్ణి మా అందరి భుజాన వేసుకొని
ముందుకు నడిపే కార్యక్రమానికి తీసుకున్నట్టు మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.